హలో, నేను మిస్ రావు. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు జీతాల కోసం వస్తున్నటువంటి ఆదాయంలో 99% వెళ్ళిపోతుంది. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ గారే చెప్పినటువంటి మాట. అంటే ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం పెరగాలన్నా, అభివృద్ధి జరగాలన్నా, అప్పుల భారం తగ్గించుకోవాలన్నా ఉద్యోగుల జీతాల్లో కోతలు పెట్టాలి. లేదా పిఆర్సీ పెంచడం కాదు, పిఆర్సీ అంటే పే రివిజన్ కమిటీ వేసి జీతాలు పెంచడం కాదు, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా తగ్గించాలి. లేదంటే యాజ్ ఆఫ్ నౌ ఆర్థిక శాఖ మంత్రి అనౌన్స్ చేసిన దాని ప్రకారం 99% ఆదాయంలో జీతాలకు పోతుంది. 99% ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నటువంటి ఆదాయంలో 99% జీతాలకు పోతుంది అని అంటే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా, లేదంటే ఇతరత్ర కార్యక్రమాలు ఏదన్నా ప్రాజెక్టులు కట్టాలన్నా, మౌలిక సదుపాయాలు కల్పించాలన్నా అప్పులు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఆ రాష్ట్రంలో ఏర్పడింది. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం పదవి నుంచి దిగిపోయారు. ఇప్పుడు ఆ 10 లక్షల కోట్ల రూపాయలకి వడ్డీలు చెల్లించడంతో పాటు ఒకవైపు ఆదాయాన్ని ఏమో జీతాలు చెల్లిస్తూ అప్పులు తీస్తూ ఇప్పుడు కొత్త రుణాలని తీసుకోవాల్సినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఏర్పడింది. మరోవైపు ఎఫ్ఆర్బిఎం రూల్స్ ఉన్నాయి. ఎఫ్ఆర్బిఎం రూల్స్ని దాటకుండా ఆంధ్రప్రదేశ్ని నడిపించాలి. 1వ తారీఖు జీతాలు ఇవ్వాలి. ఇది ఒక రకంగా ముళ్ళ కంప మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టుకున్నట్టే చంద్రబాబు నాయుడు గారికి. ఇది ఒక అగ్ని పరీక్షగా ఉంది. ఈ విషయాన్ని కలెక్టర్ల సదస్సులో ఆయన వెల్లడించారు. బుధ గురువారంలో జరిగినటువంటి కలెక్టర్ల సదస్సులో, 2 రోజుల పాటు జరిగినటువంటి కలెక్టర్ సదస్సులో ఎగ్జిక్యూటివ్స్కి క్లియర్గా ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సిట్యువేషను, పొలిటికల్ సిట్యువేషను, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సిట్యువేషను, ప్రజల ఆకాంక్షలు, వీటన్నిటిని కూడా సమీక్షించి క్రోడీకరించి ఒక దిశానిర్దేశాన్ని చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. ఆ సందర్భంగా చెప్పినటువంటి సబ్జెక్టులో బడ్జెట్లో 99 ఆదాయంలో, బడ్జెట్లో కాదు ఆదాయంలో 99% జీతాలకు వెళ్తుందని. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు ఒక పెద్ద భారంగా మారిపోయారు ప్రభుత్వానికి. కాబట్టి వాళ్ళని తొలగించడం కానీ, లేదా సమీక్షించుకోవటం కానీ, లేదా వాళ్ళని వేరుపరేయటం కానీ చెయ్యాలి. పనికి తగ్గ వేతనం అనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఎవరైతే పనిచేస్తారో ఒక ఎఫిషియన్సీ తోటి వాళ్ళకి మాత్రమే జీతాలు, మిగతా వాళ్ళకి లేవు. అది పరిశీలిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అదైతే ఇప్పటివరకు బయటికి రాలేదు, బట్ కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది అనేది న్యూస్ అప్పుడప్పుడు వస్తుంది కానీ, బట్ ఇంప్లిమెంటేషన్లో అది ఇంకా జరగటం లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఏం చేయాలి? ఉద్యోగ సంఘాలు అనేక ఉన్నాయి. ఆ ఉద్యోగ సంఘాల లీడర్లు ఏమంటారంటే, ప్రభుత్వాన్ని మేము పడగొట్టగలం, మేము ప్రభుత్వాన్ని ఎక్కించగలం అనేటువంటి పొగరుబోతు మాటలు కొంతమంది అంటూ ఉన్నారు. అంటే ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితికి కొంతమంది ఉద్యోగ సంఘ నేతలు వచ్చారు. అదే ఉద్యోగ సంఘ నేతలు కొంతమంది పార్టీలకు అంటగాగుతూ పార్టీల కోసం పనిచేస్తూ ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళని పోషించాల్సినటువంటి అవసరం ఉందా? ప్రజలు కష్టపడి పన్నులు కడితే వాళ్ళు రాష్ట్రానికి ఆదాయం ఇస్తుంటే, ఆ రాష్ట్ర ఆదాయంలో 99% ఉద్యోగులకు వెళ్తుంటే జవాబుదారీతనంతో పనిచేయాలి. వాళ్ళు పారదర్శకంగా పనిచేయాలి. కానీ వాళ్ళు పనిచేయట్లేదు అని చెప్పి రివ్యూ మీటింగ్లో చంద్రబాబు గారు వ్యక్తపరిచినటువంటి అభిప్రాయం. ప్రధానంగా రెవెన్యూ, పోలీసు, పట్టణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ, ఈ 4 ఎక్కువగా అవినీతి ఉంది. సో మీరు అవినీతిని తగ్గించుకోండి. ప్రజలు మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని గౌరవించండి, వాళ్ళని ఆదరించండి, వాళ్ళని ప్రేమించండి, వాళ్ళ సేవకులమి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని మెలగండి అనేది చంద్రబాబు నాయుడు గారు హితబోధ చేశారు ఉద్యోగులకి. అంటే ఉద్యోగులు ఏ స్థాయిలో పెత్తనం చలాయిస్తున్నారు, పెత్తందారుల మాదిరిగా వ్యవహరిస్తున్నారు అనేది అర్థమవుతుంది ఆయన చేసినటువంటి హితబోధ పరిశీలిస్తే. సో పెత్తందారుల మెంటాలిటీ ఏదైతే ఉందో ఉద్యోగులకి, అది తగ్గించుకోవాలి. అది తగ్గించుకోకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. మీరు మేము అందరం ప్రజలకు
జవాబుదారీతనంగా ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి దిశానిర్దేశం 2 రోజుల పాటు కలెక్టర్ల సదస్సులో. ఉద్యోగులు వాళ్ళేదో అతీతులమైనట్టు, వాళ్ళు సమాజంలో ఒక భాగం కాదు, మేము ప్రత్యేకమైనటువంటి భాగం అయినట్టు కొంతమంది ఫీల్ అవుతుంటారు. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు 6 నెలల క్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 12 నాటికి 6 నెలలు అయింది. ఈ 6 నెలల్లో 20 పాలసీలని ఆయన తీసుకొచ్చారు. కొత్త పాలసీలు 20 తీసుకొచ్చారు సుమారుగా. దాంతోపాటు 4 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి కంపెనీలని తీసుకొచ్చారు ఉపాధి కల్పించడానికి. సో 4 లక్షల ఉద్యోగాలు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను అనేది కూడా ఆయన రివ్యూ మీటింగ్లో చెప్పారు. మొత్తం 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఇచ్చినటువంటి హామీ. ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 4 లక్షల కోట్ల విలువైనటువంటి పెట్టుబడులని రాబట్టాము, పాలసీలు తయారు చేస్తాము, ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది, అది గుర్తుపెట్టుకొని మీరు పనిచేయాలి, పాత వాసనల్ని మీరు మర్చిపోండి అని చెప్పి ఆయన సున్నితంగా మందలించారు. దానికి కారణం ఏంటంటే ఈ 6 నెలల కాలం పాటు అనేక మంది ఉద్యోగులు నిర్లక్ష్యంగా, నిర్లిప్తంగా, అలాగే బాధ్యత రాహిత్యంగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అంతేకాదు, ప్రభుత్వానికి తెలియకుండా గత ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలకి లోపాయికారిగా సహాయం చేయటం, లోపాయికారి వ్యవహారాలు నడపటం, కోట్లుగా వ్యవహరించడం, ఇవన్నీ కూడా బయటపడ్డాయి. అందుకే మీరు పద్ధతి మార్చుకోండి. పద్ధతి మార్చుకోవడంతో పాటు పాలసీలు ఏవైతే తీసుకొస్తున్నామో ఆ పాలసీలని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసేటువంటి బాధ్యత తీసుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా క్లాస్ తీసుకున్నారు. మీరు హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు, కేవలం స్మార్ట్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్ ఇప్పుడు నడవదు, కేవలం స్మార్ట్ వర్క్ మాత్రమే నడుస్తుంది. ఇక నుంచి వాట్సాప్ పాలన మీరు ఇంప్లిమెంట్ చేయాలనేది కలెక్టర్లకి ఒక దిశానిర్దేశం చేశారు. ఇది బాధ్యత కలెక్టర్లదేను. 153 సేవలు సుమారుగా ప్రజలకు వాట్సాప్ ద్వారా అందించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీజీఎస్ని ఆ మేరకు అప్డేట్ చేశారు. అలాగే పబ్లిక్ సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించడానికి జవాబుదారీతనంతో కూడినటువంటి పబ్లిక్ సంబంధించినటువంటి దానికి కూడా చేశారు. వాట్సాప్లో రెడ్రెసల్ ప్రోగ్రామ్, పబ్లిక్ రెడ్రెసల్ ప్రోగ్రామ్, దాన్ని పిఆర్టీ చేశారు. సో దాన్ని అనుసంధానం చేస్తున్నారు. సో ఈ అనుసంధానం చేయడం ద్వారా ప్రజలకు చేరువు కావాలి, దానికోసం గ్రామ వార్డు సచివాలయాలను ఉపయోగించుకొని, మండల ఆఫీసులను ఉపయోగించుకొని అని చెప్పి కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఏమిచ్చారంటే, మీరు పెత్తందారుల మాదిరిగా వ్యవహరించొద్దు, ఆ మనస్తత్వాన్ని మీరు మార్చుకోండి, ప్రభుత్వ పాలసీలని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసేటువంటి బాధ్యత మీరు తీసుకోండి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాలసీని మీరు తీసుకెళ్ళండి పారదర్శకంగా. రాష్ట్రం అభివృద్ధి చెందకపోతే అందరం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో మీరు భాగస్వాములు కావాలి, పాత వాసనను వదిలిపెట్టండి అని చెప్పి ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగులకు ఉన్నటువంటి కొంతమందికి, అందరికి కాదు, కొంతమందికి ఉన్నటువంటి తల పగరు తగ్గించేలాగా చంద్రబాబు నాయుడు గారు ఒక దిశానిర్దేశం 2 రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సమావేశంలో చేశారని చెప్పి చెప్పచ్చు. సో ఉద్యోగులు మరి వాళ్ళ పద్ధతి మార్చుకుంటారా, ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటారా, లేదా గతంలో మాదిరి పెద్దందారుల మాదిరిగా వ్యవహరిస్తారా, ప్రజలను సాధారణంగా ఆహ్వానించి వాళ్ళ పనులు చేసి పెడతారా లేదా అనేది బహుశా చంద్రబాబు గారు పరిశీలిస్తూ ఉంటారు. వాళ్ళకి గ్రోత్ రేట్ కూడా ఇస్తామంటున్నారు. సో కాబట్టి చంద్రబాబు గారు అంత ఈజీగా వదిలిపెట్టేటువంటి పొలిటీషియన్ కాదు, ఆయన ముఖ్యమంత్రి కూడా కాదు, ఈజీగా వదిలిపెట్టిన ముఖ్యమంత్రి కాదు. ఆయన అందరి పనితీరుని అబ్జర్వ్ చేస్తున్నారు, గ్రోత్ రేట్ అనేది ఇస్తున్నారు. ఆ గ్రోత్ రేట్ని బట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఎవరికైతే తక్కువగా ఉందో వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పాత వాసనలు మానుకొని కొత్త పాలసీల దిశగా వాళ్ళు అడుగులు వేస్తారని చెప్పి వస్తున్నటువంటి పాలకులు భావిస్తున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ రూపంలో తెలియజేసి థ్యాంక్ యూ వెరీ మచ్.